మాజీ సీఎం జగన్ పొంగనూరు పర్యటన రద్దయింది. ఈ నెల 9న పొంగనూరులో పర్యటించాల్సి ఉన్న జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటన చేశారు. చిన్నారి మృతి అంతని కలిచివేసిందని, కర్నూలులో లాగా మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జగన్ పొంగనూరు పర్యటన ఖరారు చేశారన్నారు. మాజీ సీఎం పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పొంగనూరులో పర్యటించారని, పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్ట్ చేయించారంటూ కూడా తెలిపారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని, ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పొంగనూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందని పెద్దిరెడ్డి చెప్పారు. మాజీ సీఎం జగన్ పొంగనూరు పర్యటన రద్దయింది. ఈ నెల 9న పొంగనూరులో పర్యటించాల్సి ఉన్న జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ప్రకటన చేయడం జరిగింది. చిన్నారి మృతి అందరినీ కలిచివేసిందని, కర్నూలులో లాగా మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జగన్ పొంగనూరు పర్యటన అయితే ఖరారు చేశారన్నారు. మాజీ సీఎం పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు కూడా పొంగనూరులో పర్యటించారని, పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్ట్ చేయించారంటూ కూడా తెలిపారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని అన్నారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్, సంచలనం సృష్టించినటువంటి చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 సంవత్సరాల బాలిక గత వారం 8 రోజుల క్రితం తప్పుకోవడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బిడ్డ కనిపించుకోకపోవడంతో అప్పటి నుంచి కూడా పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పొంగనూరులో గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టాడు, ఇంటి ముందర ఆడుకుంటున్న బిడ్డని ఎవరు తీసుకెళ్లిపోయారు అనే కోణంలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కూడా స్పందించారు. 3 బృందాలుగా ఏర్పాటు చేసుకుని పొంగనూరుతో పాటు చిత్తూరు, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేయడం జరిగింది బస్టాండ్, రైల్వే స్టేషన్ లో. కానీ దాదాపుగా 3 రోజుల పాటు అంటే తనిఖీలు చేసినప్పుడు కూడా బిడ్డ ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే దాని తర్వాత పోలీసులు ఇచ్చినటువంటి అంటే కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం సమ్మర్ స్టోరేజ్ లో ఒక డెడ్ బాడీ పడి ఉంది అని సమాచారం రావడంతో పోలీసులకు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా 7 సంవత్సరాల ఆడబిడ్డ బయటపడడం జరిగింది. అయితే ఈ బిడ్డనే గుర్తించినట్టు పోలీసులు. అయితే పోస్ట్ మార్టం నివేదికలు అంటే అప్పటి వరకు కూడా పోలీసులు అనుమానించారు ఎవరో అంటే గంజాయి బ్యాచ్ కానీ లేదా రకరకాల యాక్టివిటీస్ సరే బిడ్డని తీసుకెళ్లి మానభంగం చేసి చంపేస్తుంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అయితే అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అలాంటి అఘాయిత్యం ఎక్కడ కూడా జరగలేదు, ఇది ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాలన్నింటినీ కూడా పరిధిలోకి తీసుకుని నిన్న ఒక ముగ్గురిని మాత్రం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం గతంలో ఉన్నటువంటి అంటే ఆ బిడ్డ తండ్రికి ఉన్నటువంటి గొడవలు, ఆర్థికపరమైన గొడవల కారణంగానే ఆ బిడ్డను తీసుకెళ్లి చంపేసినట్లు అందులో 2 మహిళలు, ఒక మైనర్ బాలికని నిన్న మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మరికొన్ని అంటే వాళ్ళ దగ్గర అంటే రిపోర్ట్ అంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకు చంపారు ఏంటనే దానిపైన వాళ్ళని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇంత దారుణమైన ఘటన జరిగింది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 9వ తారీఖు నుంచి ఆ తల్లిదండ్రులను పరామర్శించడానికి సిద్ధమవడం జరిగింది. ఈ లోపే మంత్రులు నిన్న రాష్ట్ర మంత్రులు హోంమంత్రి అనిత కావచ్చు, లేదంటే మిగిలిన మంత్రులు కూడా నేరుగా పొంగనూరుకు చేరుకుని ఆ తల్లిదండ్రులతో మాట్లాడి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా అక్కడి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫోన్ చేయించి ఆ అమ్మాయి తనతో మాట్లాడించడం జరిగింది. ఇదే విషయాన్ని ఇప్పుడు వీళ్ళు వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. అంటే గతంలో కూడా కర్నూలులో ఒక బిడ్డను ఇదే ఇంత దారుణంగా చంపేశారు. అలాంటిది అప్పుడే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అయ్యేది కాదు. కానీ ఇక్కడ పొంగనూరులో జరిపినటువంటి దారుణమైన ఘటనకు సంబంధించి తమ అధినేత 9వ తారీఖున పొంగనూరుకు వస్తున్నారని తెలిసి మేఘాల మీద దాన్ని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. నిన్న 2 మంత్రులు, హోంమంత్రి అదేవిధంగానే మిగిలిన మంత్రులు కూడా మేఘాల పైన ఇక్కడికి చేరుకుని, రాంప్రసాద్ రెడ్డి ఇక్కడికి చేరుకుని మంత్రి మేఘాల పైన వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించి ఇట్లా రకరకాలుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించి ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేశారు. అంత హడావిడి చేయాల్సిన అవసరం ఏమి, ప్రభుత్వం జగన్ ని చూస్తే జగన్ ని ప్రజల్లో వెళ్తున్నాడు అంటే అప్పటికే భయపడుతుంది అనేటటువంటి మాటలు ఇవాళ పెద్దిరెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఎట్టకేలకు పోలీసులు ఆ కేసును ఛేదించారు.
ఆ బిడ్డకి న్యాయం జరగాలనేది ఆ తల్లిదండ్రుల ఆవేదన. కాబట్టి నిన్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయా, దానివల్లనే చంపారా, లేదంటే మరి ఎందుకు చంపేశారు చిన్న బిడ్డ 7 సంవత్సరాల ఆడబిడ్డని అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం స్పందించింది. ఇలాంటివి రిపీటెడ్ కాకుండా మరోసారి చూడాలనేది మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఇవాళ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే 9వ తారీఖున అనివార్య కారణాల వల్ల అంటే ఈ కారణాలు ముగ్గురిని అరెస్ట్ చేశారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లాలి, ఆ బిడ్డలకు అంటే ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి అనేది ప్రధానంగా ఆయన చెప్పడం జరిగింది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నట్లు కూడా చెప్పడం జరిగింది. పద్మ, అయితే గోపి, వైసీపీ నేతలైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ సీఎం జగన్ అక్కడికి వెళుతున్నారు, సో అందుకని ఇలా హడావిడి చేశారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించి అటు కూటమి నేతల వెర్షన్ ఏ విధంగా అనిపిస్తుంది? అంటే వాళ్ళు అంటే ఆ రాజకీయంగా బిడ్డ అంటే ఒక బిడ్డ చనిపోయింది, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే బిడ్డ తప్పిపోయింది. వెంటనే ఆ తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మొత్తం కూడా విచారించారు. 3 బృందాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 30 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున బిడ్డ కోసం చుట్టుపక్కల గ్రామాల్లో విచారించారు. తమిళనాడు, కర్ణాటక బార్డర్ల వరకు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముమ్మరం చేయడం జరిగింది. చిత్తూరు ఎస్పీ ఆదేశాలతో. ఇన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఇన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ కూడా కేవలం రాజకీయాల కోసం బిడ్డ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాకుండానే బిడ్డ పైన మానభంగం జరిగింది, బిడ్డను రేప్ చేసి చంపేశారు, ఇట్లాంటి మాట్లాడు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలేనా అనేది నిన్న హోంమంత్రి అనిత కూడా మాట్లాడడం. కానీ అంటే నిజానిజాలు తెలుసుకోకుండా అది ఒక ఆడబిడ్డ, ఒక చిన్న బిడ్డ పైన అంత అభాండాలు వేయడం, అంటే గంజాయి బ్యాచ్ లేదంటే ఇంకొక రకరకాల యాక్టివిటీస్ ఉన్న దుండగులు ఆ బిడ్డను తీసుకెళ్లి చంపేశారు అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ బిడ్డ మీద ఎటువంటి అఘాయిత్యం జరగలేదని తేలింది. మరి ఈ మాటలు మీరు వెనక్కి తీసుకుంటారా? ఎందుకు మీకు ఇంత ప్రభుత్వం పైన కక్ష సాధింపు? అది ప్రభుత్వం పైన కక్ష సాధింపు అది రాజకీయంగా చూడలేదు, కానీ ఆడబిడ్డల పైన ఈ రకాన్ని అభాండాలు వేయడం కరెక్ట్ కాదనేది టీడీపీ నేతలు కూడా మంత్రులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఇష్యూ చిన్న బిడ్డ ఇష్యూ కాబట్టి, చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పోలీసులు కూడా అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా జాగ్రత్తలు తీసుకుని ముగ్గురిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు కాకుండా ఇంకా కూడా ఒక 2 ఉన్నారని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళపైన కూడా దర్యాప్తు అయితే చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో రాజీపోయే అవకాశం లేదు. ఎందుకంటే నిన్న కూడా ఆ బాలిక తండ్రితో ముఖ్యమంత్రి డైరెక్ట్ గా నేరుగా మాట్లాడడం జరిగింది. నీకేమైనా అనుమానాలు ఉన్నా, పోలీసులు ఎవరైనా సరే అక్కడ స్పందించుకున్నా, లేదంటే అధికారులు ఎవరైనా స్పందించుకున్నా, లేదంటే మంత్రులు కానీ మీకు స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరు పట్టించుకోకపోతే వెంటనే నీకు అనుమానాలు ఉంటే బిడ్డ చనిపోయిన విషయంలో నాకే చెప్పుకుంటూ కూడా పదే మనం చూడొచ్చు. నిన్న కూడా మనం బీఆర్కేలో స్క్రీన్ పైన మనం ఆయన ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం వినిపించే ప్రయత్నం చేశాం రాష్ట్ర ప్రజలకి. మరి ఆ సందర్భంగా కూడా ఆయన చాలా క్లారిటీగా మాట్లాడారు. నీకు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, బిడ్డ చనిపోయింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను తీసుకోవాలి, కానీ ఆ దోషులకు మాత్రం ఏ రకమైన కఠిన శిక్షలు విధించాలో అన్ని రకాల కఠిన శిక్షలు చట్ట ప్రకారంగా నిర్వహిస్తాం. నీకు ఇంకా ఇందులో ఏదైనా సరే అనుమానాలు ఉంటే ఏమన్నా చెప్పండి అంటే కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఆ తండ్రి సీఎంతో మాట్లాడుతూ నా బిడ్డపైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదు, కానీ కొన్ని పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా నా బిడ్డను తీసుకెళ్లి చంపేశారు, వాళ్ళకు తీవ్రమైనటువంటి శిక్షలు పడితే చాలు సార్ అని చెప్పి ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా అక్కడ చాలా క్లారిటీ ఉంది, తల్లిదండ్రులకి ఎటువంటి అనుమానాలు లేదనేది. మొత్తం మీద చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు అంటే పడతాయి. ప్రభుత్వం కూడా స్పందించింది కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కానీ మంత్రులు కానీ చెప్పడం. మొత్తం మీద ఇది అంటే కర్నూలులో జరిగింది కాబట్టి కర్నూలు బేస్ చేసుకుని ప్రజలకు వచ్చి ఈ రకంగా ఇబ్బందులు కరెక్ట్ కాదనేది తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. మొత్తం మీద తమ నేత అధినేత 9వ తారీఖు అంటే పొంగునూరుకు వస్తారు కాబట్టి ప్రభుత్వం ఆగమేఘాల పైన ముగ్గురిని అరెస్టు చూపించింది. అదేవిధంగా ఆ తల్లిదండ్రులను భయపెట్టి ఈ రకంగా మీరు మాట్లాడని అని చెప్పిందంటూ కూడా వైసీపీ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పొంగునూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది, దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం
మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పుంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. మరి అంచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఏమైనా దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా, ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ నేను కోరుతా ఉన్నాను. కేవలం జగన్మోహన్ గారి పర్యటన ఉన్నారుగానే వాళ్ళు కాకమేఘాలతో వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని. మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేది. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కోరుతాను.